వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కలిగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని కావలి, దుత్తలూరు 167 GB జాతీయ రహదారి సమీపంలో సర్వే నంబర్లు 1017/1, 1017/3, 1017/3A, 1017/3B, 1017/4కి చెందిన పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి అక్రమ లేఅవుట్లుగా మారుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కన్వర్షన్ మాత్రమే తీసుకుని గ్రామ పంచాయతీ నుడా అనుమతులు లేకుండా ప్రభుత్వ కాలువల భూములను ఆక్రమించి ఫ్లాట్లుగా అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఇంకా నీళ్ళు యాడ్ సార్ దొరికి తీసుకొచ్చి ప్లాంట్ నీళ్ళు కాడికి పోవాలి గొడవ మడుగులు లేనప్పుడు వచ్చేది మడుగులు నల్లకాలు మీ కోసం కాపలా ఉండరా కాలంలో రాళ్ళే లేవు చూడు అయాలు అసలు రాళ్ళు లేవుగా ఓర పెట్టి పీకి ఓరకాయ పెట్టినాం అన్నమాట ఎనుం కనపడలా ఒకవేళ బుద్ధి అయితే యువతలు ఎంత ఉందా అవతలు ఎంత ఉందా చిన్న పిల్లవాడు కూడా కనపడుతుంది చిన్న పిల్లవాడికి కూడా తెలుస్తుంది కదా కనపడుతుంది అవతల పెట్టేసాం అనమాట రాయిని అవి ఓరకు పెట్టండి రాయి ఆ రాయి మాకు పంట పొలం కింద పక్క ఉంది సార్. కాలువ వీళ్ళంతా బ్లాక్ చేసేసారు. పొలం మాకు ఏదైనా చెరువు నిండితే నీళ్ళు వచ్చేదానికి ఆధారం లేకుండా చేశారు సార్. మేము అడిగితే కాలువ లేదు, మీ మ్యాప్లో ఉంటే తేండి అంటున్నారు. పొలం పుట్టినప్పటి నుంచి కాలువ ఉంది సార్. వీళ్ళు మేము కాలువ అడిగితే లేదని చెప్తున్నారు. అది లేవిటికి అసలు అప్రూవలే లేదు సార్. వాళ్ళు జరవరపాలెం మా కలిగిరి మండలం కావలి ఉదయగిరి రోడ్డు. మా సర్వే నెంబర్ వచ్చి 1017/3/4 3A. ఇక్కడ అక్రమంగా బిల్డింగ్లు కడతా రైతుల్ని లోపలికి పోనీయకుండా పంట పొలాల్లోకి అడ్డగిస్తున్నారు. ఎరువులు, ట్రాక్టర్లు, ధాన్యం బయటికి రానియకుండా అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మాకు న్యాయం కావాలి. ఫస్ట్ కాలువలో పంట కాలువలన్నీ బూడ్చేసి వాళ్ళు ఆక్రమించేసి లేఅవుట్లు కొట్టారు. నాకు ఇప్పుడు నా తరంలో 78 సంవత్సరాల వయసు. మా పొలాలు మొత్తం మాకు ఈ పొలాలు అప్పటి నుంచి చెరువు పారుదల నీళ్ళతో చేసుకుంటూ పంట పండించుకుంటూ జీవనాధార కుటుంబాలు జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఏరియా అయిన భాస్కర్ శంకరయ్యని కొని ఎవరిని లెక్క చేయకుండా, ఎలాంటి లేఅవుట్లు లేకుండా, దాని మీద ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసి బోర్లు వేయడం కానీ, దారులు బిగించడం కానీ, ఎంఆర్ఓ గారు చెప్పినా కానీ, ఎలాంటి వారు చెప్పినా లెక్క చేయకుండా అతను ఇష్టం వచ్చినట్టు అతను ప్రవర్తిస్తూ మాకు ఎలాంటి ఆ పొలవలేకి పోయి నీరు తెచ్చుకునేదానికి కానీ, పిండి కట్టలు తెచ్చుకునేదానికి కానీ, ఇంకా మిగతా కొన్ని కుటుంబాలు పొలం మీద ఆధారపడి తలా 10 బస్తాలు ధాన్యం మడుచుకుని వాళ్ళ కుటుంబాలు జరుపుకునేటువంటి కింద పొలాలు కూడా చాలామంది ఉన్నాయి. అందరినీ కూడా లేకుండా కాలువలు లేకుండా కాలువల్లో పిల్లర్లు వేసి పూర్తి చేసి మేము వచ్చేదానికి కూడా పొలంలోకి రావడానికి కాలువ గట్టును కూడా దారి లేకుండా ఈ విధంగా ప్రవర్తించి ఎవరు చెప్పినా లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అటువంటి ఏ లేఅవుట్ దానికి సంబంధం లేని పంచాయతీ వాళ్ళకి పిలిచాము. పంచాయతీ వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు. ఎంఆర్ఓ గారు చెప్పారు, వాళ్ళు కూడా మాకు లేఅవుట్ కన్వర్షన్ ఇవ్వలేదన్నారు. కాబట్టి వీళ్ళందరూ మీకు గవర్నమెంట్ వారు దయదలిసి మాకు ఈ మాకు పొలంలోకి నీరు కానీ, మేము వెళ్ళేదానికి కానీ మాకు సౌకర్యం కల్పించాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. ఎప్పుడు పుట్టిందో పెద్దల కాలం నుంచి ఒక చెరువు పుట్టింది కదా, చిన్న చెరువు. ఆ చెరువు నీళ్లు మాకు ఇక్కడి నుంచి ఒక 10-15 ఎకరాలకు పారుదల ఉంది. పారుదల కానించి వాళ్ళు ఆ ఊరోళ్ళు కొంచెం ఈ ఊరోళ్ళు కొంచెం ప్యాట్ల లెక్కలో కొనుక్కున్న వాళ్ళు పైరు పెట్టుకోకుండా ఇళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళ సిద్ధని బట్టి. మేము కట్టుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. ఓ 10 ఎకరాలకు పైన ఉంది. ఆ 10 ఎకరాలకు మాకు నీళ్ళు అవకాశం లేకుండా వాళ్ళు మాకు ఇబ్బందులు పెట్టేటట్టు కాలువలు కట్టుకుంటున్నారు. మేము దాంట్లో పోయేదానికి మాకు మనిషికి ఆస్కారం లేదు, ఒక ఎద్దులు పోయేదానికి లేదు, బండి పోయేదానికి లేదు. మేము ఏ పరిస్థితిలో పోవాలో మాకేదో దాన్ని ఇది చేసి ఇది చేయమని